అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. మన ఆర్యవయసులకి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి యానాశెట్టి గారు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు ఆ రోజున మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో, ఆయన విగ్రహాన్ని కావలి పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసేదానికి తన సహకారంతో తన వంతు పూర్తి స్థాయిగా సహకారం అందించడమే కాకుండా పూర్తి నిధులు వెచ్చించి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని 8వ తారీఖున ప్రారంభించబోతున్నారు. చాలా ఆర్యవయసులందరూ సంతోషించదగ్గ విషయం. గతంలో 2006-7లో గ్రంథి యానాశెట్టి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. నేనప్పుడు అన్నతో పాటుగా నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శిగా చేశాను. గ్రంథి కుటుంబంతో మాకెంతో అనుభవం ఉంది. ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. కావలి ఆర్యవయస్సుల ఆశాజ్యోతి మరియు వయసుల్లో రాజకీయంలో ప్రత్యేకటువంటి స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి శ్రీ గ్రంథి కీర్తిశేషులు గ్రంథి యానాశెట్టి గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం ఎంతో దురదృష్టకరం. అయినప్పటికీ కూడా గతంలో మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా ఆయన సొంత నిధులతోటి మన కీర్తిశేషులు గ్రంథి యానాశెట్టి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అది రేపు 8వ తారీఖు ప్రారంభోత్సవం చేయడానికి కూడా సుముహూర్తం కూడా పెట్టడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి ఆర్యవయసులైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఈ రోజు చాటుకున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు విగ్రహాన్ని స్థాపించి ఎంతో ఘనంగా ఆ విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ కృష్ణారెడ్డి గారు. ఆయనకి కావలి ఆర్యవైశ్య పట్టణ ప్రజల తరఫున కానీ ఆర్యవైశ్య తరఫున కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారము. మన ఆర్యవైశ్య పెద్ద దిక్కు యానాశెట్టి గారు మరణించిన తర్వాత మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు యానాశెట్టి గారికి విగ్రహం సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చినారు. ఆ మాట ఇచ్చిన ప్రకారము రేపు 8వ తేదీ ఏప్రిల్ 8వ తేదీ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. దీనికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారములు. మా కావలి ఆర్యవైశ్య పెద్ద దిక్కునటువంటి గ్రంథి యానాశెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ 8వ తేదీ జరుగుతున్నది. కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఆయన సొంత నిధులతో యానాశెట్టి విగ్రహాన్ని పెడతామని అందరికి వాగ్దానం చేసినారు. ఆయనకి మా ఆర్యవైశ్యులంటే అమితమైన అభిమానము, అమిత ప్రీతి. కావున గ్రంథి యానాశెట్టి గారు మా కావలి పెద్ద దిక్కు అనేటువంటి ఆయన విగ్రహ ఆవిష్కరణ సొంత నిధులతో రేపు 8వ తేదీ ఆయన విగ్రహ ఆవిష్కరణ ఆయన చేతుల మీదుగా జరుగుతున్నది. దీనికి మా ఆర్యవైశ్యులు అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.